ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చర్ లేని రూలింగ్ అసలు ఎందుకు? లీగల్ గా ఒక రివర్ లిమిట్ సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ పెంచుకోవచ్చు, అది రివర్ ప్రొటెక్షన్ లో భాగమే, ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ ఎథికల్ క్వశ్చన్ ఏంటంటే, సడన్ గా ఒకప్పుడు లీగల్ ఏరియాస్ లాగా ఉండి, పట్టా ఉండి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి, వాటర్ బిల్ అండ్ కరెంట్ బిల్స్ అన్ని కట్టించుకొని అండ్ అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ ఇచ్చి, సడన్ గా గవర్నమెంట్ రివర్ లిమిట్స్ పెంచి మీ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్, మీరు ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిష్ చేస్తే తప్పు ఎవరిది? వాళ్ళకి ఇల్లు అక్కడ అమ్మిన వాళ్ళదా, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ దా, లేక సడన్ గా వాళ్ళ ఇల్లు కూలగొడుతున్న గవర్నమెంట్స్ దా? మీరు ఒకప్పుడు పర్మిషన్ ఇవ్వడం వల్లనే బ్యాంక్ లోన్స్ పెట్టుకొని మరి అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్లు మారిపోగానే కొత్త విధానం సడన్ గా తెచ్చి ఆ ఏరియాస్ ఇల్లీగల్, మీరు ఖాళీ చేయండి, మీకు వేరే హౌసెస్ ఇస్తామంటే కూలగొడుతున్న 2 BH హౌసెస్ కి ఆ రేంజ్ లోనే కాంపెన్సేషన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలదా? ఈ 70 years లో గవర్నమెంట్స్ ఎన్నో వచ్చుండొచ్చు. గవర్నమెంట్స్ అంటే ఓన్లీ ఎలక్టెడ్ పొలిటీషియన్సే కాదు కదా, ఈ సిస్టమ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, హై ర్యాంక్ అఫీషియల్స్ ఉంటారు, ఎంతో మంది ఉన్న ఈ సిస్టమ్ లో